ఈరోజు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు నేను తెలియచేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశంగా ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం ధ్యానిద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట. అబ్రహాము పుట్టింది ఒకప్పుడు ఊరని ప్రాంతంలో పుట్టిన అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరి హారానికి వెళ్ళాడు. హారాన్లో అబ్రహాము ఉన్న దినాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడు. అబ్రహాముతో ఎందుకు దేవుడు మాట్లాడుతుందంటే ఆయనలో అనేకమైన లక్షణాలు మనం గమనించవలసి ఉంటుంది. అబ్రహాము ఏంటంటే ఆయన దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు, విశ్వాసకు వీరుడు, గొప్ప ప్రవక్త, నిందారహితుడు. సో ఇక్కడ ఏంటంటే దేవుడు తన కనాని దేశాన్ని స్వాస్థ్యంగా అబ్రహాముకి ఇవ్వటానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నేను చూపించే దేశంలో వెళ్ళుము అని చెప్తున్నాడు. అప్పుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకి విధేయత చూపించాడు. ప్రభా, ఆ దేశంలో అక్కడ ఆహారం ఉంటుందా, లేకపోతే అక్కడ మాకు ఇల్లు ఉంటుందా, అక్కడ మాకు మరి ఎవరు ఉంటారు, మా పిల్లలు, మాకు రక్షణ ఏంటని చెప్పేసి అబ్రహాము వెనుకడుగు వేయలేదు. అందుకని అబ్రహాం ఏం చేశా అంటే దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సింపుల్గా ఒక్క దేవుని మాటకు విధేయత ద్వారా అబ్రహాము 4 బ్లెస్సింగ్ అంటే 4 అంచెల ఆశీర్వాదాన్ని అబ్రహాము పొందుకున్నాడు. అవేంటంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అది మొదట బ్లెస్సింగ్. నిన్ను ఆశీర్వదిస్తాను, అది 2వ బ్లెస్సింగ్స్. నీ నామమును గొప్ప చేస్తాను, 3వ బ్లెస్సింగ్. నీవు ఆశీర్వాదంగా ఉండు. ఇది సింపుల్గా అబ్రహాము దేవుని మాటకి లోబట్టు ద్వారా 4 ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాము ఏంటంటే అబ్రహాము జీవితం విశ్వాసులు వీరుడు కాబట్టి అబ్రహాము కష్టాల్లో నష్టాల్లో కూడా దేవుని మాటకు ఎప్పుడు కూడా జవదాట్లేదు, దేవుని మాటకు లోబడి జీవించాడు. మనం కూడా నా దేవుని బిడ్డలారా, నా సోదరులారా, నా సహోదరులు అందరికీ మీతో మాట్లాడే మాట అంటే మనం కూడా మన జీవితాల్లో దేవుని మాటకి విధేయత చూపెట్టాలి, దేవుని వాక్యానికి లోబడి మనం జీవించాలి. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఏ కాశ్మీరో లేకపోతే పంజాబ్ వెళ్ళి అక్కడ ఉండము, నేను అక్కడ దీవిస్తానంటే మనం ఇమ్మీడియట్గా మనం ఎమ్మటే దేవుని మాటకు విధేయత మనం చూపించలేము. ఎందుకంటే అక్కడ జనం ఎలా ఉంటారో, అక్కడ ఇల్లు ఎలా ఉంటాయో, అక్కడ మనకు ఆహారం ఎవరిస్తారని చెప్పేసి మనం చాలా ఆలస్యం చేస్తాం. నువ్వు ఎంత ఆలస్యం చేస్తే అంత బ్లెస్సింగ్స్ నువ్వు కోల్పోతావు. మనం అందువల్లనే దేవుని మాటకు మనం విధేయత చూపెడితే, ఎంత త్వరగా మనం దేవుని మాటకు విధేయత చూపెడితే అంత త్వరగా మనం దేవుని నుంచి మనం బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో దేవుని స్వరము వినే మనకు అనుభవంలోకి మనం వచ్చినట్టయితే దేవుడు మాట మనతో మాట్లాడతాడు. దేవుని మాటకు మన విధేయత మనం చూపించినట్టయితే అబ్రహాము దేవుని ఏ విధంగా గొప్ప జనముగా చేశాడు, ఆయన సంతాన్ని ఇస్రాయేలును ఆశీర్వదించాడు, ఆకాశ నక్షత్రాలు విస్తరింపజేశాడు. మనలో కూడా దేవుడు మన దేవుడి మాటకి విధేయత మనం చూపించినప్పుడు దేవుడు మనలో కూడా గొప్ప ఆశీర్వదించి మన జీవితాల్లో గొప్ప వెలుగు నింపి గొప్ప మేలులు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. సో ఇటువంటి గొప్ప దేవుని వాక్యాన్ని మనం లోబడి మన దేవుని వాక్య విధేయత చూపించినట్టయితే అబ్రహాం ఏ విధంగా అయితే మన ఆశీర్వాదాలు పొందుకున్నాడో మనం కూడా మన జీవితాల్లో గొప్ప దీవెనలు పొందుకొని గొప్ప మేలులు పొందుకొని గొప్ప వెలుగు మనం చూస్తాం. దేవుడు ఈ మాటల్ని దీవించుగాక. ఈరోజు మేము చెప్పిన ఆన్లైన్లో ఈ వాక్యాన్ని ధ్యానించిన మీకే ప్రభుపేట మీద వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వీడియోని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీనికి షేర్ చేసినట్టయితే నేను ఇంకా చాలా వీడియోలు చేసి ఈ దేవుని వాక్యంలో పాలు పంచుకొని మీ అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభుపేట మీ అందరూ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామాలకి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను వాక్యాన్ని ముగించున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.